గానమా నా యేసయ్యా. ప్రియమైన ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన ఘనమైనటువంటి నామాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇంకా ఎవరైనా లేవలేని స్థితిలో ఉంటే దయచేసి లేచి అందరూ బాగుండాలి, అందరితో మనం కూడా బాగుండాలని ప్రభు దగ్గర విజ్ఞాపన చేద్దాం. దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, రాష్ట్రాన్ని బట్టి, రాష్ట్ర నాయకులను బట్టి, గ్రామాన్ని బట్టి, గ్రామంలో ఉన్న పెద్దలను బట్టి, చిన్నలను బట్టి, యవన బిడ్డలను బట్టి ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేద్దాం. ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దైవ సన్నిధానంలో 4వ కీర్తన ధ్యానం చేద్దాం. 4వ కీర్తన ధ్యానం చేద్దాం. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు ఇరుకులు నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదను? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదను? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని ఓరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించచ్చు. యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాని సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, గమనించండి. కీర్తనాకారుడైనటువంటి దావీదు చాలా ఉన్నతమైనటువంటి మాటని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధానంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏదైతే చేస్తున్నాడో, ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో, ఆ జీవించిన విధానాన్ని బట్టి ఆ జీవిస్తే ఈ విధంగా ఉంటుంది, అలా జీవించకపోతే మరొక విధంగా ఉంటుంది అనేటటువంటిది కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత, దేవుడు తను అభిషేకించిన తరువాత, బాల్య స్థితిలో నుంచి దేవుని దగ్గర నీతిగా తన నీతిని కాపాడుకుంటూ, తన యొక్క భక్తిని కాపాడుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి దావీదు ప్రియులరా. మరి ఆ దావీదు అంటున్న మాట ఏంటంటే,
భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయాల్లో ధ్యానం చేసుకొని ఓరుకుండి అంటున్నాడు. పిల్లగా గమనించండి, ఒకప్పుడు దేవుని గుర్తెరక ముందు పాపం చేసి ఉండవచ్చు, లోకానుసారమైన జీవితంలో జీవించు ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనం ప్రభు యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి నామాన్ని బట్టి దైవ సన్నిధానంలో ఏవైతే దేవునికి అయిష్టకరమైన కార్యాలు ఉన్నాయో, దేవునికి బాధ కలగజేసే కార్యాలు ఉన్నాయో, వాటన్నిటిని మనం తీసివేసుకోవాలి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపి రక్షించబడి మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందిన బిడ్డ, ఆ వ్యక్తి దేవుని యొక్క క్రియలు జరిగిస్తూ ఉన్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు అనేకులు కూడా ఆ వ్యక్తిని చూసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటారు ప్రియులారా. కాబట్టి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు అనేక రక్తము చేత కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం అనేది మన హృదయంలో ఉండాలి. మన మాటల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మనం ఎక్కడైనా కూడా దేవునికి విరోధంగా జీవించేవేమో, ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం పొందుకోలేమేమో, మనం వెళ్ళాలి అనుకున్న స్థలానికి వెళ్ళలేమేమో. కాబట్టి వాటిని ఎక్కడైనా కూడా దేవునికి విరోధమైన కార్యాలుంటే వాటిని మనం సరిచేసుకుందామని ప్రభు దగ్గర మనము విజ్ఞాపనం చేయాలి. అలా చేయాలనే కీర్తనాకారుడైన దావీదు అంటున్న మాటని మీరు గమనిస్తే, చాలా ధన్యులు ప్రియులారా, భయము నుండి పాపం చేయవద్దు అన్నాడు. రెండు విషయాలు నేను చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఒకటి, ఎందుకు మనం పాపానికి దూరంగా ఉండాలి అంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం ప్రియులరా. పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణము, మరణం. కాబట్టి మానవుడు ఆశి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా మనుషుడి యొక్క జీవితంలో, ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ మనుషుడు బ్రతకాలా అనుకుంటే ప్రియులరా, పాపానికి మనం దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉన్నప్పుడు పాపాలను క్షమించగలిగినటువంటి దేవుడికి మనం దగ్గరగా ఉండగలం. ఒకప్పుడు పాపం చేసి ఉండొచ్చు, లోకానుసారమైన జీవితంలో ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చా, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆ విధమైన పాప సంబంధమైన ఆలోచనలు కానీ, పాప సంబంధమైన క్రియలు కానీ ఏదైనా ఉంటే వాటిని మనము తీసివేసుకోవాలి. కారణం, పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణము, మరణం ప్రియులరా. రెండవదిగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్కు రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు, కపెర్నహూము అనబడినటువంటి ఒక స్థలం ఉంది, ఒక గ్రామం ఉంది. ఆ స్థలములో ప్రియులరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
ఆయన ఒక ఇంట ఉన్నాడని ఎరిగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి చేత, రోగం చేత, భయంకరమైన పాపం వల్ల ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు వారు తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన మీరు గమనించండి ప్రియులరా, కొందరు పక్షవాయువు కలిగిన వారిని నలుగురు చేత మోయించుకొని యేసు ప్రభు వారు ఉన్న స్థలానికి తీసుకొచ్చారు. కొందరు అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, దైవ సన్నిధానంలో ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు మంచివాడే, చక్కగా కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మధ్యలో హఠాత్తుగా ప్రియులరా నడవలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాడు. దాన్ని గమనించినటువంటి కొందరు, తన స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, యేసుని గురించి వారు విన్నారు. యేసుని గురించి వారు విని ప్రియులరా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వారిట్లో కూడా వారికి స్థలము లేదు. వారిట్లో కూడా వారికి స్థలము లేనందున ఏ విధంగా అయినా కూడా ఈ వ్యక్తిని బాగు చేసి మనం తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఆ ఇంటి వారిని అడిగి, అయ్యా జనాలు చూస్తే ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ వాకిట్లో కూడా స్థలం లేదు. ఆ ఇంటి వారిని అడిగారు, ఆ ఇంటి కప్పు ఓడదీస్తాం, ఆయనున్న స్థలంలోనే తెచ్చుతాం అని ఆ ఇంటి వారిని అడిగినప్పుడు ఆ ఇంటి వారు అతనికి సహకరించారు. ప్రియులరా, ఆ ఇంటి వారు అతనికి సహకరించడం వలన ప్రియులరా ఆ వ్యక్తి ఆ స్థలంలో తెచ్చడానికి అవకాశం వచ్చింది. ఆ ఇంటి కప్పు ఓడదీసి మంచంతో యేసు ప్రభు ఉన్నటువంటి స్థలంలోనికి దించుతూ ఉన్నారు. ఎమ్మటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. వారి వైపు చూసి, కుమారుడా, వారి యొక్క విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరిగెత్తుకోబోమన్నాడు. గమనించండి ప్రియులరా, మీరు ఆలోచించండి. ఆ విధమైన పరిస్థితి, ఆ విధమైన రోగము అతనికి ఎందువల్ల వచ్చింది అని ఆలోచన చేస్తే పాపం వల్ల వచ్చింది. ఈ పాపం వల్ల వచ్చేటటువంటి చేతులు, ఒకటి మరణం, రెండోది రోగం ప్రియులరా. కాబట్టి ఈ రోగాన్ని నివారణ పొందాలి అంటే, ఈ రోగంలో నుంచి విడుదల పొందాలి అంటే ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించాలి. ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయో అతనిలో ఉన్నటువంటి వ్యాధి దూరంగా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారన్న మాట మీరు గమనిస్తే, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని సంబోధించినప్పుడు ఎమ్మటే ప్రియులైన వాడు నడవసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకటి ప్రియులైన మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణానికి మనం దూరంగా ఉండాలన్నా, సకల విధాలైన రోగాలకి మనం దూరంగా ఉండాలన్నా, పాపానికి మనం దూరంగా ఉండాలి. ఒకవేళ పాపం చేస్తే వచ్చేది మరణం, రెండోది రోగం ప్రియులరా. ఇంకా చాలా ఉన్నాయి.
సమయం లేదు కాబట్టి 4 మాటలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఆలకిస్తుందో లేదో తెలియదు కానీ దయచేసి ఆలకించండి ప్రియులారా, అది మీకు మేలు కలుగుద్ది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ పాపం చేయడం వల్ల వచ్చేటటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి రోగం పక్షవాయువు. ప్రియులారా, ఈ పక్షవాయువు చేత నడవలేని స్థితిలో, నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకురావటం వలన తీసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించబడాలి అంటే ఎవరు క్షమించగలడు? మానవుడు పాపంలోని పుడుతున్నాడు, పాపంలోని పెరుగుతున్నాడు, పాపంలోని జీవిస్తూ ఉన్నాడు. ఈ విధమైన పాపం పోవాలి అంటే బలులు అర్పించడం ద్వారా కానీ, ఎడ్లను అర్పించడం ద్వారా కానీ, ప్రియులారా వాటి వల్ల మన మీద ఉన్నటువంటి పాపము పోదు. చాలా మంది కూడా పుణ్యదానాలు చేస్తే, భోజనాలు పెడితే సగం పాపం కొట్టుకోకపోతాం అనుకుంటాం. మంచిదే ప్రియులారా, అది కూడా దైవ సన్నిధానంలో మీరు ఆలకించండి. ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించాలి అంటే పాపం లేనటువంటి వాడుగా ఉండాలి. పాపం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సమాజంలో, సంఘాల్లో మనం గమనించినప్పుడు అందరూ కూడా పాపం చేసిన వారే. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించగలిగిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, కాబట్టి మనం ఆయన ఆశ్రయించినప్పుడు మన మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, క్షమించడానికి సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. అన్నయ్య, తమ్ముడా, చెల్లెమ్మ, గమనించిన ప్రియులారా, ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించాడో యేసయ్య, ఆ పక్షవాయువు, ఆ రోగము నుంచి వాడు విడుదల పొందుకోగలిగాడు. కాబట్టి పాపాలు క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు వారిని మీరు సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దేవునికరంగా, సమాధానకరంగా మార్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్న నేడు మారని దేవుడు. ప్రియులారా, నీ కొరకు, నా కొరకు, సర్వలోకం కోసం కలవరి శిలువలో అండకోయ నిలువకోయ మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించినటువంటి దేవుడు. ఆయన మరణించడమే కాదు, తిరిగి 3వ దినాన సజీవుడిగా లేవగలిగిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, మరణాన్ని జయించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగితే నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని కొట్టివేయడానికి, ప్రతి విధమైన పాపాన్ని క్షమించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మూడవదిగా మీరు ఆలోచన చేస్తే విశ్రాంతి లేనటువంటి వారిగా ఉంటారు, నెమ్మది లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీరు గమనించండి. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. ఒకటి, ప్రియులారా, పాపానికి దూరంగా ఉండి మరణానికి మనం దూరంగా ఉంటాం. రెండవది, పాపానికి దూరంగా ఉండి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి మరణ సంబంధమైన వ్యాధికి మనం దూరంగా ఉంటాం. నెమ్మదిని కలగజేసే దేవుడుగా ఉంటాడు, సమాధానాన్ని ఇవ్వటటువంటి దేవుడుగా ఉంటాడు. పిల్లగా సమాధానాన్ని ఇవ్వటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. నీవు ఆలోచించాయి. ఒకవేళ నీకు తెలియకుండా ఎక్కడైనా ఏ విషయంలో అయినా కూడా పాపం చేస్తున్నవేమో,
కాబట్టి ఆ పాపానికి జ్ఞాపకం తెచ్చుకొని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నీ పాపాలను క్షమించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు అయినా ఈ రోజున ఆర్థికంగా మానసికంగా నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకో ఎక్కడో ఏ విషయంలో నువ్వు తప్పిపోయినావు. ఆ తప్పిపోయినటువంటి ఆ జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీ పట్ల తన కృపను చూపడానికి సమర్థుడుగా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ అన్నయ్య తమ్ముడా, ప్రార్థన చేసుకున్నాం. కలగా ఉంచండి, ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములో నాటి తిరగవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, దయా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ఘనమైనటువంటి నామాన్ని బట్టి ఇదిగో ప్రభా నీ మాటలు మాత్రమే అందించగలిగాను. అయ్యా ఎంతమంది నిద్రలేసి నీ మాటలు వినగలిగిన వారిగా ఉన్నారు, ప్రార్థనలో ఏకీపించగలిగిన వారిగా ఉన్నారు. అయ్యా అట్టి వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం తెచ్చుకొని, అట్టి వారి యొక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని, వారి పనుల్లో మీరుండండి, వాళ్ళ ప్రయాణాల్లో కూడా మీరున్నాడు ప్రభా. రకరకాలైన వాహనాల చేత ప్రయాణం చేస్తున్నారు. అయ్యా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ కూడా మీరు ఖర్చు వేయండి. నీ బలమైన కృపారేఖల నీడలో దాచండి, భద్రపరచండి నాయన. ఆర్థికంగా ఎంతో మంది బాధపడుతున్నారు, మానసికంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక రకరకాలైన వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి, అట్టి వారిని కూడా మీరు క్షమించండి, వారిని మీరు బాగు చేయండి. త్వరగా వారిని అయ్యా తండ్రి మీరు నిలబెట్టండి, నడిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న పెద్దలను బట్టి, యవన బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి, చదువుతున్నటువంటి విద్యార్థులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు దీవించండి నాయన. అయ్యా దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఇదిగో నాయన, ఈ పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ బలమైనటువంటి కృపారేఖల నీడలో దాచండి. అయ్యా ఇందిరానగర్లో ఉన్న బిడ్డల బట్టి నీకు స్తోత్రం నాయన. సత్రంలో ఉన్న సర్వశిష్టత వారి కుటుంబాన్ని బట్టి, సంస్థను బట్టి, యేసవును బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. మీ సన్నిధానంలో నిలబెట్టు ప్రభా. అలాగనే నాయన ఉదయకాల సమయంలో యేసన్న గారిని, వారి కుటుంబాన్ని బట్టి, అయ్యా వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నాయన, ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. స్తెఫను బట్టి, అయ్యా సమయాలను బట్టి, మోషేను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం. నీ బలమైన కృపారేఖల నీడలో దాచండి. స్తెఫనుకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ గ్రామాన్ని కూడా మీరు దర్శించండి ఆయన. జీవముగాన్ని బట్టి, సంస్థను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన ప్రభా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేరే దీవించండి నాయన. దేవునికరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా కూడా నాయన మీరు మార్చండి అయ్యా, మార్చండి నాయన. నీ బలమైనటువంటి మీ కృపారేఖల నీడలో ప్రభా మీరు దాచండి, భద్రపరచండి నాయన. ప్రత్యేకపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభా, దైవ